అక్కడ గులాబీ జెండా, ఇక్కడ గులాబీ జెండా, ఇక్కడ విద్యుత్, అంతే కదా. ఏ పార్టీలు ఏది ఉన్నా కూడా పాతదే మంచిది. భవిష్యత్ ఎన్నికల్లో విజిత్ గారిని గెలిపిస్తారు మీరు దగ్గర ప్రజలు మీ సహకారం కూడా 100%. ప్రజలు 100% విద్యుత్ గెలుస్తారనే నమ్మకం ఉందా? 100% గెలుస్తారనే నమ్మకం 100%. ఇంకొకసారి 100% అక్కడ హైదరాబాద్ గడ్డ మీద గులాబీ జెండా, ముఖ్యమంత్రి అక్కడ గెలుచు పక్క, ముఖ్యమంత్రి కావడం పక్క ఇక్కడ విద్యుత్. ఇక్కడ విజిత్ గారు గెలిచి గులాబీ మీదనే గెలుస్తాడా, ఇంకో అవకాశం ఉందా? ఇప్పుడు నాకు సిస్టమేటిక్ గా నేను సిన్సియర్ పార్టీలో ఉన్నపలంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, దివాకర్ అన్న మీ అనుభవం పార్టీకి కావాలి, మీలాంటి నాయకులు పార్టీలో ఉండాలి, ఏదైనా ఆఫర్, ఏదైనా ఫైనాన్షియల్ గానో లేదంటే పదవులో ఇంకేమైనా ఆఫర్ చేస్తాం, మీరు రావాలి, మీ అబ్బాయిని కూడా తీసుకురావాలి అన్నాడు అనుకోండి, మీ నిర్ణయాలు ఎట్లుంటాయి? 100 కోట్లు ఆశ చూపెట్టిన దివాకర్ మారిన సంగతి జగమెరిన సత్యం. సార్ ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే ఫోన్ అంటున్నారు, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేయరు. సపోజ్ ఒకవేళ అంటున్నా, నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి తప్పు సార్, చేయరు అనడానికి లేదు. ఎందుకంటే ఇదే కేసీఆర్ గారిని భుజాల మోసినటువంటి పోచారం శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు నమ్మకస్తులు ఉన్న చాలా మంది వెళ్ళిపోయారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చి ఏదైనా పోర్ట్ఫోలియోనో లేదంటే ఏదైనా పదవులో పైసలో ఏదైనా ఉందనుకోండి, తలొగ్గుతారా దివాకర్ రావు గారు? దివాకర్ రావు లొంగడు అనేది జగమెరిన సత్యం. పరిస్థితిలో మీ మనసాక్షిగా చెప్తుంది. ఇప్పుడు దివాకరం దేనికి లొంగడని చెప్తున్నా కానీ, ఇప్పుడు నేను చెప్తే ఒక 2 ఉదాహరణ చెప్పాను, ఉద్యాల ఉదాహరణ చెప్పాను. ఇక్కడ భూదాన్ భూమి ఒక 24 ఎకరాలు కాంగ్రెస్ వాళ్ళు 2013లో రిజిస్టర్ చేసుకున్నారు భూదాన్ భూమిని. ఇక్కడ మంచి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అక్కడ శ్మశాన వారికి కట్టిందో మన అక్కడ 24 ఎకరాలు కాంగ్రెస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు 13. నేను 14 గెలిచిన తర్వాత మా కొడుకు మాకు సమాచారం అందింది, మా కొడుకు సమాచారం తీసుకున్నాడు. నేను విత్ ఇన్ 6 మాసాల భూమిని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశాను. అలా అప్పుడు 21 కోట్ల ప్రాపర్టీ. ఆ కొన్నోళ్ళు నా గడవ లోపల రాలేదు, మరి కొన్నోళ్ళు నా గడవ లోపల రావాలి కదా, మంత్రం చేయాలి కదా, ఎందుకు చేయలేదు? దివాకర్ రావు లొంగడు, ఈల్డ్ గాడు అనేది కాన్ఫిడెన్స్ గా, అది కాదు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఎవరైనా ఇవాళ కాంగ్రెస్ అని అడగండి పోయి, మన బాగా దగ్గర ఎంతమంది ఉన్నారు, దివాకర్ రావు ఏదన్నా పదవి అంటే మాట్లాడంటే లేదే, దివాకర్ రావు మటుకు మాట్లాడంటారు కాంగ్రెస్ కూడా. ఇలా సపోజ్ మంచి మంచి ఎంతమంది ఉన్నారు పేర్లు, మనకు బాగా క్లోజ్ గా వెళ్ళారు అంటే, దానికోసం లొంగి అంత గతి అంతా మనకు పట్టలేదు. మనకొస్తే లొంగిత కథం చాప్టర్ క్లోజే కదా. దేనికోసం చెప్పండి. రైట్ సార్, ఇంటర్వ్యూ ముగించే ముందు, ఇన్నేళ్ళ రాజకీయంగా మిమ్మల్ని మోసిన ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గ స్థానిక ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ గొప్పతనాన్ని వివరించాలంటే మీ మాటలు ఏం చెప్తారు? ఒకటి, నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజలు దేవుళ్ళు. ఒక్కోసారి ప్రజలు నేను తప్పు చేసినాను, ప్రజలు తప్పు చేసిన మాట అను సార్. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇక మన కాంటెస్ట్ చేసి గెలిచిన వ్యక్తి ఏదో గతంలో 5-6 సంవత్సరాలు ఏదో సాయం చేసిండు, ఇంకేదో చేస్తారని నమ్మి వాళ్ళు ఓటేసే తప్ప ప్రజలు నేను తప్పు పట్టడం లేదు. వేసిన తర్వాత మేము ఇంత పొరపాటు చేసినాము, వేసేది లేకుంటే దివాకర్ రావు మంచికి చెడ్డకు అందుబాటులో ఉంటుండే, ఆయన కనీసం ఆయన దగ్గర పోయి మాట్లాడే అవకాశం లేదు, పోతే పలకరియడు, పోతే ఎల్లగొడతాడు. దివాకర్ దగ్గరికి నేరుగా అవసరమైతే ఆయన ఎక్కడుంటే అక్కడ ఇంట్లో ఉంటే కూడా ఇంటి మీదకి వచ్చి పిలుచుకొని మాట్లాడే అది మనకు అంత రైట్స్ ఉండే. అలాంటి దివాకర్ రావును మనం ఎమ్మెల్యేగా చేయలేకపోయినా, మేము కోల్పోయిన బాధ డెఫినెట్ గా ప్రజల్లో ఉంది. నాకు ప్రజల మీద విశ్వాసం ఉంది, ప్రజలు మాకు ఆ రకంగా రేపు పట్టం కడతారు. ఎలాంటి మేము ప్రలోభాలు పెట్టే అవసరం లేదు, వాళ్ళ విశ్వాసంతో ఒక నమ్మకంతో మాకు మా కొడుకు రేపు విజిత్కు బిఆర్ఎస్ పార్టీ కట్ట చేస్తాడు. 100% ప్రజల విశ్వాసంతో మా విజిత్ ఇక్కడే చేస్తాడు. అంటే మీరు ఓడిపోయిన తర్వాత ఇక రాజకీయంగా దివాకర్ రావు గారి పని అయిపోయింది, ఇక ఆయన ఇంకా రాజకీయ మనుగడ లేదు ఆయనకు అని చెప్పి కొంత అక్కడక్కడ కూడా వింటా ఉన్నాం. సో భవిష్యత్తులో కూడా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా? కొట్లాడతారా, లేదంటే వారసత్వాన్ని ఏమైనా దించుతారా? ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? మా కొడుకు చాలా యాక్టివ్ ఉన్నాడు, చాలా యాక్టివ్ ఉన్నాడు. అది కూడా తెలుసుకోండి, వాటి విజిత్ తెలుసుకోండి. 2004 నుంచి యాక్టివ్ గా పనిచేస్తుండ్రు, అంటే అన్ని అంత డీప్ గా మనం చెప్పాలి. ఎక్కడ ఎవరు ఎన్ని పనులు చేసినా మ్యాక్సిమం 14 to మొన్న 23 మ్యాక్సిమం అందుబాటులో ఉండి మ్యాక్సిమం ఫోన్ కు రెస్పాన్స్ ఇచ్చి
అందరికీ చిన్న పెద్ద చెప్పడము సెటిల్మెంట్ కథా కార్యక్రమం ఏది చేసినా కూడా ఈవెన్ సింగిల్ పర్సన్ పని అయినందుకు మేమేమైనా సాయం చేసిన ఒక్క మనిషి చెప్పే నాదు లేడు. ఒక్క మనిషి నేనెట్లున్నా నా సేమ్ ఏమాత్రం తేడా లేదు. ఒక్క మనిషి మీరు అడగండి, ఇలా కాంగ్రెస్ అడగండి, మాతో ఉండి 100 మంది అడిగారు. 100 మంది ఇంపార్టెంట్ మనుషులు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్యులు. నేను ఓడిపోయిన తర్వాత 100 మంది మా నుంచి అడిగారు. ఆ 100 మందిని అడగండి, ఎప్పుడైనా విద్యుత్ మీకు పనిచేశాడు దివాకర్ ఆబ్సెన్స్ లో, ఏదైనా మిమ్మల్ని ఆశించిన అడగండి. ఆడు వేళ్ళైతే చెప్పాలి కదా సార్, చెప్పలేదు. అంటే 100% రేపు విజితే కాంటాక్ట్ చేస్తారు. డిఫరెంట్ గా ఇందులో అయితే క్లారిటీగా ఉన్నారు మీరు. ఇందులో అయితే క్లారిటీ 100% విజన్ లో ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఇవ్వన్నాను. ఇవ్వంటే కేసీఆర్ గారు ఎవరికి ఇస్తలేని కొడుకుల కన్నా మనం ఏం చేయలేకపోయినాం. కరోనా అప్పుడు మాక్సిమం నీకు 100 మందికి ఫోన్ చేసిన రోజు, ఎంత మంది హాస్పిటల్ అడ్మిట్ అవుతారో లిస్టు పట్టుకొని ఫోన్ చేసినాం మేము. కరోనా రోజు 300-400 మొత్తం ఈ ఏరియాలో ఎంతమంది కరోనాలో అడ్మిట్ అవుతారు కదా, అందరి ఫోన్లో మాట్లాడు, ఎవరు మాట్లాడతారు. కొంతమంది డబ్బు కలెక్ట్ చేసినాం, వాళ్ళకు సరుకులు ఇచ్చేసాం, మేము కొంత డబ్బు చేసాం, కొంత మెడిసిన్ ఇచ్చేసాం, డబ్బు కలెక్ట్ చేసి మేము కొంత ఇచ్చేసి, కానీ ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి మాట్లాడి హాస్పిటల్ పడ్డారు. మొత్తం ఫోన్ నెంబర్లు ఉంటాయి, లిస్ట్ తెచ్చుకోవడం, పొద్దుంతా వేరే కాడ ఇక్కడ ఉంటాం మంది అత్తని వేరే కాడ కూర్చొని తలో లిస్ట్ బైఫట్ చేసి నువ్వో 100 మంది నేను 100 రోజు ఫోన్లు చేశాం. రాజకీయంగా అయితే మీ వారసులు అరంగేట్రం చేయబోతున్నారు భవిష్యత్తులో. 100% కాంటాక్ట్ చేస్తారు. చేయాల్సి వస్తే ఎక్కడి నుంచి చేస్తారు? ఇక్కడిని. లాస్ట్ టైము వాస్తవంగా 8 పాసల ముందు మార్నింగ్ 5-6 ఊళ్ళో ఉన్నాడు. ఎర్లీ అవర్స్ 6, నైట్ 11కి వచ్చింది. ఒకసారి ఒక్కొక్క ఇంట్లో 5 to 10 minutes టైం స్పెండ్ చేశారు. ఒక 25,000 ఇల్లు తిరిగిండు. అంటే బదార్మంట నమస్తే కాదు, ఇంట్లో కూర్చొని మినిమం 5 maximum 10 minutes. మోర్ దెన్ 25,000 హౌసెస్ ఒక 8 మాసం. మార్నింగ్ 6కి అక్కడ ఊళ్ళో ఎంటర్ అయ్యాడు. ఇక్కడి నుంచి 45 కిలోమీటర్ కూడా అక్కడ నడిపోయి ఒకసారి రాత్రి 9, 10, 11 అట్లా. అంటే మళ్ళీ జస్ట్ లంచ్ వేరుగా తెప్పించుకోవడం, లంచ్ తినేసుకోవడం, మళ్ళీ కంటిన్యూ చేయడం. రాత్రి 8, 9, 10, 11 ఇంటికి వచ్చారు 11. అంటే డెఫినెట్ ఆయనకే టికెట్ ఇస్తారు, బాగుంటది. కానీ ఒక 8 మాసాలు 100 days ప్రోగ్రామ్ వస్తే బాగా చేసి. సో నమ్మకం ఉందా సార్? ఇప్పుడున్న ఎమ్మెల్యే కాదని చెప్పి మళ్ళీ నడిపల్లి కుటుంబానికే పట్టం కట్టబోతున్నారు మంచిర్యాల ప్రజలు, ఆ రకంగా మీరు చేపించుకుంటారు? 100% బాగుంటుంది. వల్ల ప్రజల నాటి ప్రకారం 100% దివాకర్ రావు తప్ప మరొక కుటుంబానికి ఓటేస్తే లాభం లేదు. దివాకర్ రావు ఈ నెల రాజకీయాల్లో ప్రతిపక్షం కానీ మరో పక్షం కానీ ఏ వ్యక్తి అయినా ఏదన్నా పెళ్లి మంచి చెడ్డ ఎక్కడ కూడా పక్షపాతం చూపెట్టలేదు. ఎవరు పిలిచినా, ఏ పార్టీ పిలిచినా, వాళ్ళు పిలిచినా పిలవకుండా, అంటే ఆపద ఉన్నప్పుడు పిలవకుండా పోతాం, ఫంక్షన్ అయితే పిలితే పోతాం, ఉంటూ కదా. ఆపద ఉంటే పిలిచే అవసరం లేదు. ఆపద ఉంటే పార్టీ బేస్ లేకుండా పనిచేసిన వ్యక్తి దివాకర్ అనేది. ఇలా మీరు ఒక 20 మందిని 100 మంది అడిగితే మీ కనీసం 85-90 మంది చెప్తారు. చూడు, 100 అడగండి, మీరు నాకు రిజల్ట్ ఇవ్వండి. దివాకర్ రావు ఏదన్నా శుభ కార్యక్రమం కానీ ఆపద ఉంటే పార్టీలు చూస్తాడా అని అంటే 100% పైబడి చెప్తారు. ఇవాళ ఆయన అడిగితే 100%-80%-90% తప్పు చెప్తారు. ఆయన ఇంకో దానికి పోవద్దు అంటాడు, వేరే పార్టీ వాళ్ళకి పెళ్లిగే పోతుంది.